ప్రేమకి ఏవిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండక ఏంటది? అఖిల, ఎందుకు ఇలా చేస్తున్నారండి? పెద్దబాబు ప్రేమని త్యాగం చేయమని అడుగుతున్నారా? నా కోసం ప్రేమను బలి చేస్తారా? డాడీ అడిగిన దాంట్లో అర్థంతో పాటు ప్రాణం కూడా ఉందమ్మా. నేను మాట ఇవ్వకపోతే అర్థమే లేకుండా పోతుంది. నువ్వు మాటిస్తే నీ ప్రాణమే పోతుంది పెద్దబాబు. నువ్వు ఆ అమ్మాయిని ఎంతగా ఆరాధిస్తున్నావో మాకు తెలుసు. కానీ తానెవరో ఏమిటో తెలీదు. అంతే. తీసుకొస్తాను. నీ జీవితంలోకి రావాల్సిన తను ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను. కళ్ళ ముందు ఉండి కాదన్నప్పుడు మాటివ్వాలే గాని స్పష్టత లేనప్పుడు నోటి మాట కూడా ఇవ్వకూడదు. వెళ్ళు పెద్దబాబు, నువ్వెళ్ళు. మీ నాన్నకు అర్థమయ్యేలా నేను చెప్తాను. తనెవరో నాకు తెలుసు, మీకు తెలుసని నేను చెప్పలేకపోతున్నానమ్మా. వెళ్ళు నాన్న. మీ నాన్నగారు ఎమోషనల్ అయ్యి నిన్న మాట అడిగారంతే. నువ్వింకేం ఆలోచించుకో. వెళ్ళు. పెద్దబాబు ప్రమాణం చేయకుండా అడుగున్నావేంటకిలా? దేవా కోసం నిన్ను నువ్వు త్యాగం చేసుకుంటే నేను బ్రతుకున్నాను. చిన్నబాబు తీసుకో. పార్వతి ఫోటో లేదు కాబట్టి ఖచ్చితంగా తనే అన్న విషయం బయటపడుతుంది. ఇప్పుడు భగవంతుడే కాపాడాలి. అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటోనని టెన్షన్గా ఉంది. ఏమైంది నాన్న? ఒక్క ఫోటో ముక్కలైంది అనుకున్నామా? లిస్ట్ చెక్ చేస్తే టోటల్గా 6 మంది ఫోటోలు లేనట్టే. అవునంటీ. నీలాంబరి, శ్రీప్రియ, పార్వతి, గీతాంజలి, శ్రావణి, శ్రావ్య వీళ్ళ 6 మంది ఫోటోలు లేవు. వరి అవ్వాల్సిన అవసరం లేదమ్మా. 60 మందిలో 6 మందేగా మిగిలింది. ఫైండ్ అవుట్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది కదా. వీళ్ళ 6 మంది ఫోటోలు మళ్ళీ తెప్పించు గౌరీ. అలాగే వదినా. అదెంతసేపులే అక్క, అందరి అడ్రస్లు కూడా ఉన్నాయిగా. నీలాంబరైతే ఇప్పుడు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో ఫోటో ఇచ్చిపోతుంది. పార్వతి ఇక్కడే ఉందిగా, మొబైల్లో ఫోటో తీస్తే సరిపోతుంది. రా పార్వతి, నీ ఫోటో తీస్తాను. చిన్నమ్మాయి గారు, నా ఫోటో కూడా లేదా? పార్వతి ఫోటో హనుమంతుని అడిగితే ఇచ్చేస్తాడు. నిజమే కదమ్మా, అవసరం లేదులే.
అమ్మా ఐశ్వర్య, ఇంకో మాట చెప్పనా? వీళ్ళందరి ఫోటోలు చూస్తున్నావే గాని అవి ఒరిజినల్ ఫోటోలే అని గ్యారెంటీ ఏంటి? అవునక్క, మనం ముందే త్వరలో కొత్త సీరియల్ వస్తోంది చూడండి అన్నట్టు లోగో కళని 1000 సార్లు ప్రసారం చేశాం. ఆ కళను మార్ఫింగ్ చేసి ఫోటోలు పంపరని గ్యారెంటీ ఏంటి చెప్పండి? నిజమే. ఇదే నిజం. మొహాలే మార్చేసుకుని వస్తున్నారు ఈ మధ్య. కళ్ళు ఒక లెక్కనా? ఇంటర్నెట్లో ఎన్ని ఫోటోలు చూడట్లేదు? వెంకాయమ్మ ఫోటోకి ఐశ్వర్యరాయ్ ఫేసు, అంకమ్మ మొహానికి అనుష్క ఫోటో పెట్టి ఫోటోషాప్ లో మార్చేస్తున్నారు. భవానీ, నీకు ఫోటోషాప్ కూడా తెలుసా? మీకు వైన్ షాప్ తెలిసినప్పుడు నాకు ఫోటోషాప్ తెలీదటండి. అబ్బా గొడవ పడకండి. అఖిల, భవానీ అన్నది కరెక్టే. మార్ఫింగ్ చేయరని గ్యారంటీ ఏముంది? ఫోటోలు మారిస్తే మారుస్తారు, మనిషిని మార్చారు కదా. ఒకవేళ మార్చినా పెదబాబు మనసులో ఉన్న అమ్మాయిని కనిపెట్టి కోడలుగా చేసుకుంటాను. అనుకున్న టైంకి పెళ్ళైతే జరగాలి. ఆ ఏర్పాట్లు చూడండి. సెగరే పకనలు దశలా గుచ్చే ముల్లుగా నా గుండె చీల్చగలా పోపో పొమ్మని నన్ను గిరవాటేయగలా నీ చిరునవ్వే ఊపిరిగా ఉన్నా చలి ఉరి తీయబోకే నా ప్రేమని మండే వెన్నెలా నా వైపు చూడగలా కాల్చే కళ్ళతో సిగరే పకనలు దిశలా అందరూ నువ్వెవరు అని అడుగుతున్నారు పార్వతి. పార్వతి అని నీ పేరు చెప్పాలని నా మనసు ఆరాటపడింది. కానీ నువ్వని చెప్తే సంతోషించేవాళ్ళు ఎంతమంది, సరికాదని చెప్పేవాళ్ళు ఎంతమంది. మేము ఒప్పుకోము, నువ్వే తప్పుకో అని నన్ను అయోమయంలో పడేస్తారు. నిన్ను నా మనిషిని చేసుకోవడం ఎలా పార్వతి? నా మనసంతా నువ్వే ఉన్నావని ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు ఎలా చెప్పడం? పెద్దబాబు గారు, ఇదేంటి టపాసులు పంపించావు? దీపావళి ఇంకా రానేలేదు కదా. పండగొస్తుందని పంపలేదాంటీ. పార్వతికి చావొస్తుందని పంపాను. అంటే ఆ క్రాకర్స్ లో ఉన్న నల్ల మందునంతా తీసిపెట్టు. ప్లాన్ చెప్తా. బాంబ్ బ్లాస్ట్ అయితే ఆ పార్వతి ఉండదు. వంటగదిలో మండే మంటని కాస్త తీసుకెళ్ళి దాని ఫోటో ముందు చిరు దీపంలా వెలిగిస్తారు.